రైళ్ల టికెట్లకు సంబంధించి భారతీయ రైల్వే కొత్త రూల్స్ ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులు రైల్లోకి ఏసీ స్లీపర్ కోచ్లు ఎక్కడానికి వీల్లేదు. మరి అలాంటి ప్రయాణికులు ఏం చేయాలి? ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎక్కితే ఏమవుతుంది? ఇంకేం మార్పులు అమల్లోకి వచ్చాయి? ఈ వీడియోలో చూద్దాం. రైళ్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు, ఇతర ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు రైల్వే ఈ కొత్త రూల్ తీసుకువచ్చింది. ఆ రూల్ ఏంటంటే, ఇకపై వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు రైల్లోకి ఏసీ స్లీపర్ కోచ్లు ఎక్కడానికి లేదు. ఒకవేళ ఎక్కితే ఏసీ భోగి అయితే 440 రూపాయలు, స్లీపర్ క్లాస్ అయితే 250 రూపాయలు జరిమానా విధిస్తారు. దీనికి తోడు ఎక్కిన చోటు నుంచి నెక్స్ట్ స్టేషన్ వరకు ఉన్న టికెట్ ధర కూడా చెల్లించాల్సి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ లో వాళ్ళు అన్రిజర్వ్డ్ కోచ్లు లేదా జనరల్ భోగిలే ఎక్కాలి. ఈ నిర్ణయం వల్ల కన్ఫర్మ్ టికెట్ తో ప్రయాణిస్తున్న వారికి జర్నీ సౌకర్యవంతంగా మారుతుందని రైల్వే భావిస్తోంది. ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని టీటీఈలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ లో మార్పులు అమలులో ఉన్నాయి. గతంలో అడ్వాన్స్డ్ బుకింగ్ 120 రోజులు ముందు చేసుకునే ఛాన్స్ ఉండగా ఇప్పుడు అది కేవలం 60 రోజులకే పరిమితమైంది. అంటే కేవలం 2 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎలా బుక్ చేసుకున్నా ఈ రూల్ వర్తిస్తుంది. ఈ కొత్త రూల్ స్ట్రిక్ట్ గా అమలైతే ఏసీ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే వారికి ఇబ్బంది ఉండదని, అయితే మరిన్ని రైళ్లలో స్లీపర్ కోచ్ జనరల్ భోగిలను పెంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ బాధ తప్పుతుందని నెటిజన్లు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.